మా చారు గుండైపోతుంది. అల్లమ్మా గుండు అల్వా ನೋಡಿ ಇಲ್ಲಿ ಹಾಯ್ ಹೇಳೋರ್ಗೆಲ್ಲ ಹಾಯ್ ಮಾಡು. ಹಾಯ್ ಹಾಯ್ ಗುಂಡು ಗುಂಡು ಗಾನು ವಿಡಿಯೋನಾ ಗಾನು ಗುಂಡು ಆಗ್ಬಿಡ್ತಾಳೆ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓ మగువ 369. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ అండ్ షేర్స్ కామెంట్స్ నాకు చాలా విలువైనవి. అండ్ మా తమ్ముడి చిన్న పాపది పుట్టింటికలకైతే వచ్చామండి. మా అల్లరి అంతా ఎలా ఉంటుందో చూపిస్తా. మాది చిన్న ఫ్యామిలీనే, ఎప్పుడో ఒకసారి ఇలా వస్తూ ఉంటాం అన్నమాట. మేము ఇక్కడ మా పిన్ని వాళ్ళ తోట దగ్గరికి అయితే వచ్చామండి. అక్కడ మునేశ్వర స్వామి వెళ్తున్నారనమాట పుట్ట రూపంలో. సో అందుకని చెప్పేసి పాపకి అక్కడ పుట్టెంటికలు ఇద్దామని చెప్పేసి వచ్చాము. పెద్ద పాపకు కూడా అక్కడనే ఇచ్చాము ఇంతకుముందు. సో మా అల్లరి ఎలా ఉంటుంది, మేము ఎలా ఉంటామని చూపిస్తూ ఉంటా. సపోర్ట్ చేయడం అక్కడ వెళ్తున్నారు చూడండి. పాపం రాగానే చూడండి మా తమ్ముడు భార్య పాపం పాతలు కూర్చొనింది. పీట లేదు, మా తమ్ముడు నీళ్ళు తెచ్చిపోస్తున్నారు. పీట లేకున్న దానికి బకెట్ వేసుకుని కూర్చునింది అనమాట. ఇక్కడ దొంగతనం చేసుకుని వచ్చేస్తున్నాడు ఆల్రెడీ. మామిడి పళ్ళు దీని నిండుగా మామిడికాయలే ఉన్నాయి. దొంగతనంగా పిక్కుని వచ్చినాడు. వీడిని పట్టుకొని కట్టేయాలి. వంటకైతే సిద్ధం. వంట చేస్తుంది ఇప్పుడు అందరికి, ఇంతమందికి. వంట నేను కాదు, వంట అల్లి వంట చేసే ఆమె ఇక్కడ వస్తుంది. మా వంట చేసే ఆమె ఇక్కడ వస్తుంది. బయటికి పోయినా క్లీనిక్ కడుక్కొని వచ్చినా లేదా. కొబ్బరికాయలు చూడండి, ఒక్కొక్క కొబ్బరికాయ ఎంత లావు ఉన్నాయో. అబ్బా ఇంత లావు ఉన్నాయి, అసలు చేతిలో కూడా పట్టుకోలేమన్నమాట. ఇవన్నీ ఇక్కడ తోటలోటివి బాగా లావుగా ఉంటాయి కొబ్బరికాయలు. ఇప్పట్లో ఈ సైజు అసలు దొరకట్లేదు. దొరికినా కూడా 80 రూపాయలు 90 రూపాయలు చెప్తారు. అంత లావు ఉన్నాయి, బాగుంటాయి. చెట్లోటి కదా, పల్లెటూరు వాతావరణం ఎంత బాగుంటుంది కదా. ఇక్కడ వంటకన్నీ రెడీ చేసేస్తున్నారు. ఇక్కడైతే కుక్కర్ రెడీ అవుతుంది. నీళ్ళు వచ్చేసాయి. ఏ చూడు దొంగ పోయి పీక్కొని వస్తున్నాడు మామిడి పండ్లు. వీడు పెద్ద దొంగ, పెద్ద దొంగ 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 దొంగ. తోటలో మామిడి పళ్ళు జస్ట్ ఇప్పుడు పీక్కొచ్చినవి. చూడండి ఎట్లా ఇది అవుతుందో. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు తినడానికి ఊరగాయ పెడదాం, బాగుంటుంది కదా. ఊరగాయ పెట్టి కొంచెం ఉప్పు కారం వేసి ఇప్పుడు భోజనానికి అది ఉంటుంది కదా. నోరు ఊరుతున్నాయి అసలు. మీరందరు ఇక్కడ మామిడి తోటలోకి వచ్చినారనుకోండి, అసలు మా మామిడి తోటలో కాయలే ఉండవు. అట్లా అన్ని పీకేస్తారు. అన్ని ఉన్నాయి దండిగా. వెయిట్ అన్ని చూపిస్తాను మీకు. ఓకే ఇలా మా అమ్మ అండి నిజంగా అంటే ఎంతమంది పిల్లలున్నా కూడా చాలా బాగా ఓపికతో చూసుకుంటుంది. చూడండి అక్కడ చీర కూడా లేదు. మా అక్క దుప్పెట్టు తీసుకొని ఆ పాప అంటే మా పిన్ని వాళ్ళ దగ్గర ఒక ఆమె పనిచేస్తుంది. వాళ్ళ చిన్న పాప ఏడుస్తుంది అని చెప్పేసి దుప్పెట కట్టి అక్కడ ఉయ్యాలైతే ఊపుతుంది. అండ్ మా తమ్ముడి పెద్ద కూతురు అనమాట. ఆ పాప పూలన్నీ వేయడానికి హెల్ప్ చేస్తూ ఉంది. మేము అక్కడ తరకారీ కట్ చేయడం అంటే కూరగాయలు అవన్నీ కట్ చేయడం అలా చేస్తున్నాము. ఇక్కడ వంటకు కూడా పెట్టేశారు. నేనైతే అప్పుడు చెప్పాను కదా, మామిడి పళ్ళు అన్నీ కోసి ఇలా అయితే ఇప్పుడు ప్రజెంట్ తినడానికి మాత్రం ఊరగాయ పెట్టాము. అబ్బా నమ్ముతారో లేదో, నాకు భోజనానికి ఒక్క పీసు కూడా దొరకలేదు. మొత్తం అలాగే తినేశారు. నాకైతే అసలు కోపం వచ్చేసింది. అట్లీస్ట్ దాంట్లో ఆయిల్ కూడా లేదండి, అట్లా తినేశారు. అంతా కూర్చుని జ్యూస్ తీసుకొని మంచి మందు తాగేటప్పుడు మటన్ ముక్కలు నంచుకున్నట్టు అందరూ నంచుకుంటూ తినేశారు. భోజనాన్ని కూడా లేకున్నట్టు చేసేసారు. అంత బాగుంది. అందరూ బాగా చూడండి, ఓ ఉప్పులు తింటూ జ్యూస్ నంచుకుంటోంది, ఒక ఉప్పు తిని జ్యూస్ తాగుతోంది. చూడండి ఎంత బాగుందని చెప్పి. కుశలమ్మా అని మునేశ్వర స్వామి పుట్ట రూపంలో ఉన్నారని చెప్పాను కదా. ఇప్పుడు ఇది చాలా పురాతనమైన పుట్ట అండి.
ఇక్కడైతే చాలా నమ్మకం. ఇక్కడ నాన్ వెజ్ అలా చేయటానికి కుదరదు, ఓన్లీ వెజ్ మాత్రమే ఆ స్వామివారికి పట్టదన్నమాట. సో ఇలా అయితే అందంగా రెడీ చేసుకున్నాం టెంపుల్ని. అండ్ ఇక్కడ చూసినా కూడా కొబ్బరికాయలు, నాకు కొబ్బరికాయలు అంటే చాలా ఇష్టము. కాకపోతే ఆ చెట్లలో లేవు మా పిన్ని వాళ్ళ దాంట్లో, ఇక్కడ ఉన్నాయి. ఎంత తీయగా ఉన్నాయంటే అబ్బాబా, తాటు ముంజుల కంటే చాలా బాగున్నాయండి. వాటర్ కానీ కొబ్బరి కానీ తీయగా ఉంది. సో ఇలా పీక్కుందామంటే అవ్వట్లేదు. ఆ తోట ఆయన అక్కడక్కడే తిరుగుతున్నాడు, ఎక్కడ చూస్తాడో అని అదొక భయంతో అయినా కూడా పీక్కున్నానండి, వదలలేదు. అక్కడికి ఇంకా పోయేటప్పుడు మొత్తం కాయలే లేకున్నట్టు చేసేసాము. ఆయన అయితే చూస్తూ ఉన్నాడు, పొలము ఆయనదే అన్నమాట. ఒక ముసలి ఆయన చూస్తూనే ఉన్నాడు, అయినా కూడా వదలలేదు. కానీ ఎత్తుకొని పరిగెత్తానండి. అంత నాకు భయం వేసింది. అది ఏదో ఒక సంతోషం, అంటే మన చేతితో పీక్కుని దొంగతనంగా తినేది చాలా రుచిగా ఉంటాయంట. చూడండి, కొట్టుకుని తాగేసాము, చాలా టేస్ట్గా ఉన్నాయి. తోట ఆయన వచ్చి కొబ్బరి చెట్టు సైడ్ చూస్తూ మా దగ్గరకు వచ్చాడు. చాలా భయం వేసింది, ఎక్కడ ఏమంటారు అని, కానీ ఏమనలేదు. ఇక పూజకైతే సిద్ధం చేసేసుకున్నాము. అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా పూజ చేసుకొని పాపకి తీర్థం వేసి ఇక గుండె అయితే చేయాలి కదా. సో అలా అన్నమాట. యాక్చువల్గా నాకు కొంచెం ఒక వైబ్స్ లాగా వచ్చేసాయి, కానీ ఓపిక పట్టుకుని ఉన్నారని చెప్పి తెలియని వైబ్స్ వచ్చేస్తాయి నాకు పూజ చేస్తున్నప్పుడు. ఇలా పుట్ట దగ్గరికి కానీ చాలా శక్తివంతమైన అమ్మవార్ల దగ్గరికి వెళ్తే ఒకలాగా అయిపోతుంటా. అయినా అవన్నీ కంట్రోల్ చేశాను చాలా వరకు. నన్ను చూసి భయపడకండి, నాకు ఎక్కువ సంతోషం అయిపోతే తట్టుకోలేనమాట. అంటే నేను తీసుకొచ్చిన కొబ్బరికాయని నేనే కొట్టుకుంటూ తాగుకుంటూ ఇలా తింటున్నాను కదా, అందుకే తట్టుకోలేకపోతున్నాను. మళ్ళీ దీన్ని చూసి నేను తిండిపోతాను అనుకోకండి. నేను తినడం చాలా తక్కువ, రోజుకు ఒక పూట తింటే ఇంకా 2 పూటలు అట్లనే ఉండిపోతా. అంత తక్కువగా తింటాను, మరి తిండిపోతాను అనుకోకండి. మేబీ దొంగతనం చేసినట్టు చాలా రుచిగా ఉంటాయేమో. ఏనుగా పాపకి చూడు ಎಷ್ಟು ಸಿಹಿ ಇದೆ ಗೊತ್ತಾ? ಕಸರೆ ಆಯ್ತಂತೆ ಕಸರೆ ಆಯ್ತಂತೆ. తినుకుంటూ కామెడీ చేస్తూ అలా కూర్చున్నాము. మా అమ్మ, తను మా అక్క అన్నమాట. మేము ముగ్గురము. అన్న అయితే చనిపోయారు, అది పెద్దది. ఆ మధ్యలో అన్న, నేను లాస్ట్ దాన్ని అన్నమాట ఆ ఇంటికి. ఇక గుండు కొట్టించాలి కాబట్టి ఫస్ట్ దేవుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళి హారతి అంతా ఇవ్వాలి అని చెప్పేసి తొందరగా చేతులు కాళ్ళు ముఖం కడిగాము. వచ్చేటప్పుడు స్నానం చేయించుకొచ్చాం. ఇప్పుడు పిల్లలంతా ఆడుకున్నారు కదా, చేతులు కాళ్ళు కడుక్కొని లోపల స్వామికి దీపం పెట్టడానికి అయితే వెళ్ళాము. ఇక పూజ అయితే చేసుకున్నాము. లోపలికి వెళ్ళి ఎక్కువ విపరీతమైన వేడి ఉండిందండి. నిజంగా తోటలో అయినా కూడా చాలా వేడి ఎక్కువ ఉంది. యాక్చువల్గా ఇక్కడ లోపలికి వెళ్ళి పూజ చేయాలంటేనే భయపడతారు, కానీ నేను పూజ విషయంలో పుట్టున్నా ఏమన్నా కూడా ధైర్యంగా వెళ్తానండి. అదేమో తెలియదు నాకు, కానీ లోపలికి రావాలంటే ఎవ్వరు రావడానికి భయపడతారు. ఇక్కడ పుట్ట విషయంలో కూడా అంతే. మా తమ్ముడు పిల్లం కూడా అక్కడే నిల్చుకుని ఉంది. అట్లా కొంచెం అంటే ఎవరికైనా భయం ఉంటుంది కదా, ఇంకా అంత ధైర్యంగా వెళ్ళి మేము రెడీ చేస్తాము అంటే నేను మా పిన్నినే మా ఇంట్లో ఇట్లా దేనికి భయపడమన్నమాట. స్వామివారి విషయంలో ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి ధైర్యంగా వెళ్ళి పూజ అయితే చేసుకున్నాం. పూజ చేసుకుని మంగళారతి అంతా ఇచ్చి స్వామివారికి నైవేద్యం అన్నీ పెట్టి పాపకి గుండు కొట్టించడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాము.
ఏడవదేమో మేమంతా ఉన్నాం కదా మాట్లాడించుకుంటూ కూర్చుందాం అనుకున్నాం కానీ దాని ఏడుపు అయితే ఆగలేదు. అంత గట్టిగా అరుస్తుంది ఏదో చేసేస్తున్నారని. తనే అని కాదు, ఈ చిన్న చిన్న పిల్లలు ఎవరైనా అంతే కదండి, ఇంకేదో చేస్తారని చెప్పేసి భయపడతారన్నమాట. మొత్తానికైతే గుండు తీసి ఇచ్చేసాము. కానీ ఇంతకు ముందే బాగుంది అనిపించింది, గుండు చేశాక అస్సలు దాన్ని చూడబుద్ధి కాలేదు మాకు, అట్లా అనిపించేసింది. ఎంతమంది పట్టుకున్నా ఎంత ఓదార్చినా అది ఉండట్లేదు. వీళ్ళు ఏం భాష మాట్లాడుతున్నారు ఏంటో అని మీకు తెలియకుండా ఉందేమో, దయచేసి ఏమనుకోకండి. ఇది కన్నడ. యాక్చువల్లీ మేము కర్ణాటక కాబట్టి అంతా కన్నడనే మాట్లాడతాం. అంటే మా తమ్ముడు భార్య, మా తమ్ముడు మొత్తం కన్నడ మాట్లాడతారు. సో అలా అయ్యి వాళ్ళతో కన్నడ మాట్లాడి మాకు కూడా కన్నడ మాట్లాడేస్తాం అనమాట. తెలుగు వస్తుంది కానీ వాళ్ళు మాట్లాడరు అంతే. ఇంకా మిగతా మేమంతా తెలుగునే మాట్లాడుతుంటాము. వాళ్ళకు కూడా వస్తుంది, కొంచెం తడబడుతూ ఉంటారని చెప్పేసి తెలుగు మాట్లాడరు. ఎంత గట్టిగా అరుస్తుందంటే అంత గట్టిగా అరుస్తోంది. కానీ అక్కడ ఉన్నంతసేపు అన్ని టెన్షన్స్ మర్చిపోయి ఉన్నాము. అక్కడ నుంచి రిటర్న్ రాగానే మళ్ళీ స్టార్ట్ టెన్షన్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి కదా ఎవరికైనా. వరకు ఏం అనిపించలేదు. నిజంగా చాలా బాగుండిందండి. యాక్చువల్గా మేము ఇంకా ఒక రోజు ముందుగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేదేమో. మేము జస్ట్ మార్నింగ్ ఒక 10కి అలా వెళ్ళాము అక్కడికి. 10-11 అయిందేమో అలా వెళ్ళాము. రిటర్న్ మళ్ళీ తొందరగా వచ్చేసాము. మళ్ళీ ట్రాఫిక్ అయితే రావడానికి అన్నిటికీ కష్టం అని చెప్పేసి ఉండలేకపోయాము, తొందరగా వచ్చేసామన్నమాట. చాలా అంటే చాలా రస్పూరి, బాదాము ఏవేవో ఉంటాయి కదా, మ్యాంగోస్ చాలా ఉన్నాయి. మేము ఏవి పీక్కుని రావడానికి అవ్వలేదు. ఓన్లీ తోతాపురి మామిడికాయలు మాత్రమే తీసుకున్నాం. కానీ ఇంకా రస్పూరి, బాదాము అవేవేవో వస్తాయి కదా పేర్లు, అన్ని రకాలు ఉన్నాయి. ఏవి పీక్కుని రావడానికి అవ్వలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్రీ చేసుకుని వెళ్దామని చెప్పేసి వచ్చాము. ఇంకా వాళ్ళకి పుట్టింటికలు తీస్తారు కాబట్టి వాళ్ళకి అన్నీ ఏవేవి ఇయ్యాలో ఇచ్చి పంపించాము. ఇక స్వామివారి తీర్థం అయితే పాప తల మీద వేసాము. ఫస్ట్ అవి పోసేసినాక మళ్ళీ కొంచెం వేడి నీళ్ళు తీసుకొని స్నానం చేసేసాము. ఎంత మొండిదంటే అంత మొండిదండి, గట్టిగా అరుస్తోంది. ఎంత చెప్పినా దాదాపు ఒక 2 మూటల మామిడి పళ్ళు అయితే విక్కున్నాము. విపరీతమైన ఎండ కూడా ఉంది చూడండి. మొత్తం లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ స్టే చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మా పొట్టి చూడండి, అబ్బో ఇది నా కోడలు. కిత్తుకోండమ్మా, పిక్కున్నావా చూడండి. యాక్చువల్గా ఇది జస్ట్ వీడియోకి మాత్రమే ఇలా లాక్కున్నానండి, వేరే వాళ్ళ తోటలో అయితే కాదు, మా పిన్ని వాళ్ళ తోటలోవే. జస్ట్ అలా ఒక వీడియోకి అలా చేద్దామని చెప్పేసి పీక్కున్నాం అంతే.